ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ అన్నట్టుగా ఇంకా మామయ్యకి కావాల్సింది చిట్టిని తీసుకొస్తే కానీ మామయ్య నా దగ్గర ఇంతకు ముందులాగా క్లోజ్గా ఉండరు. అందుకనేసి మామయ్యకి కావాల్సింది చిట్టిని తీసుకురావడం. చిట్టిని ఇప్పుడు వెతుకుతూ ఉన్నాను. ఇన్ని ఏళ్ల నుండి వెతుకుతున్న చిట్టి ఆచూకీ కనిపించడం లేదు. చిట్టి ఎక్కడుందో, అలాగే చిట్టి ఎలా ఉంటుందో తెలియడం లేదు. అందుకనేసి ఇప్పుడు నేను చిట్టిని తీసుకురావాలి అంటే ఇప్పుడు నేను రాధని నిజంగా పెళ్లి చేసుకున్నాననేసి నమ్మేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇది కూడా అబద్ధంని నిజం చేయాలి అనేసి ఇంకా రాధని చిట్టిలాగా మార్చేసేయాలి అని ఆలోచిస్తాడు విక్రమ్. కానీ ఈ విషయాన్ని వెంటనే రాధతో చెప్తే రాధ అసలు వింటుందా? తను మళ్ళీ చిట్టిలాగా నటించమంటే నటిస్తుందా? లేదు, ఒప్పుకోదు. ముందుగా నేను తనకు చెప్తే అస్సలు ఒప్పుకోదు. అసలు నేను వినను అంటుంది. నేను చిట్టిలాగా మారడం ఏంటి అంటుంది. అందుకనే ఇంకా చిట్టిలాగా రాధని నటించమని చెప్పాలి. ఎలాగైనా సరే రాధని ఒప్పించాలి. మామయ్య సంతోషమే ముఖ్యం. మామయ్య ఇన్నేళ్ల నుండి బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర సరిగా మాట్లాడడం లేదు కూడా. ఇంకా ఎలాగైనా సరే మామయ్యని మామూలు మనిషిని చేయాలి. నాకు ఉన్న ఒకే ఒక అవకాశం ఇప్పుడు రాధని చిట్టిలాగా మార్చడం. మళ్ళీ కాస్త టైం దొరుకుతుంది నాకు. అప్పటి వరకు నేను చిట్టిని వెతకగలుగుతాను అనేసి విక్రమ్ ఇంకా రాధ దగ్గరికి వెళ్తాడు. రాధా అనేసి నవ్వుతూ సంతోషంగా వెళ్తే, ఏంటి విక్రమ్ కృష్ణ గారు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మీ ముఖం ఏంటి ఈరోజు 100 బల్బులు పెట్టినట్టుగా వెలిగిపోతూ ఉంది అనేసి అంటే, అవునా, అంత వెలిగిపోతున్నానా ఈరోజు అనేసి విక్రమ్ కృష్ణ అంటే, అవును విక్రమ్ కృష్ణ సార్, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏంటి విశేషము, ఏంటి అది అనేసి నాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అనేసి అడుగుతూ ఉంటే, ఇప్పుడు రాధతో చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు ఒప్పుకుంటుందా, ఒప్పుకోకపోతే ఏంటి తర్వాత నెక్స్ట్ స్టెప్ లేదు, ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకునేలా చేయాలి. ఇంకా ఎలాగైనా సరే రాధ మంచిది, కొన్ని తిక్క వేషాలు వేస్తుంది కానీ కొన్ని అర్థం చేసుకోగలుగుతుంది అనేసి ఇంకా విక్రమ్ ఎలాగైనా ఒప్పించాలి అని, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాధా అనేసి విక్రమ్ అంటాడు. ఏంటది, మళ్ళీ ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నారేంటి అనేసి రాధ అంటే, అదేంటి ఎప్పుడు నేను ట్విస్టులు ఇస్తాను అనుకున్నావా ఏంటి, ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి. నాకు చాలా అవసరం, అలాగే నీకు అవసరం, ఈ కుటుంబం సంతోషం అవసరం అనేసి అంటే, ఏంటది అనేసి అడుగుతూ ఉంటుంది. అదేంటంటే అనేసి విక్రమ్ నసుకుతూ ఉంటాడు. ఇంకా రాధ ఏంటో చెప్పండి, ఏందది అనేసి అడుగుతూ ఉంటే, నువ్వు చిట్టిలా మారిపోవాలి అనేసి అంటాడు ఒక్కసారిగా. ఇంకా రాధ ఆ మాట వినేసి షాక్ అవుతుంది. ఏంటి మీరు ఏమంటున్నారు, నేను చిట్టిలా మారడం ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేసి అంటే, అర్థమయ్యేలాగా చెప్పండి అనేసి రాధ అంటుంది. అయితే ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు రాధవ్ కాదు, ఈరోజు నుండి చిట్టిలాగా మారిపోవాలి అనేసి అంటే, నేను అలా మారను, నేను చిట్టిలా అవ్వడం ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, నేను చిట్టిని అవ్వడం ఏంటి, అసలు మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా అనేసి రాధ కోపడుతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ కోపడకు రాధా, నేను చెప్పేది విను, నువ్వు చెప్పావు కదా మామయ్యకి కావాల్సింది చిట్టిని వెతికి తీసుకువస్తేనే కానీ మామయ్య నాతో మాట్లాడతారు, అలాగే నాతో సరిగా ఉంటారు. మామయ్య సంతోషం నీకు కావాలి కదా, ఆయన కూడా నీకు తండ్రి లాంటి వారు. నువ్వు చూస్తున్నావు కదా రాధా, మా మామయ్య చిట్టి కనిపించకపోవడంతో ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎన్నేళ్ల నుండి తను ఒక్కడే బాధపడుతున్నారు, బాధని తను ఒక్కడే అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనేసి నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను చిట్టి ఆచూకీ దొరకడం కోసం. చిట్టి దొరికితే బాగుంటుంది, కానీ తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉంటుందో నాకు తెలియడం లేదు.
తెలియడం లేదు. చిట్టి ఆచూకీ కోసం వెతికేంతవరకు నువ్వు చిట్టిలాగా మారాలి. నువ్వు చిట్టివనేసి ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అప్పుడు కొన్ని రోజులు మామయ్య ముఖంలో సంతోషాన్ని చూస్తాము అనేసి అంటే, అసలు నేను అలా ఒప్పుకోను. నేను చిట్టిలాగా అవ్వడం ఏంటి? ఈ నిజము మీ మామయ్యకి తర్వాత తెలిసిందంటే ఆయన ఎంత బాధపడిపోతారో తెలుసా? నన్ను ఎందుకు మోసం చేశారనేసి చాలా అంటే చాలా బాధపడిపోతారు అనేసి అంటూ ఉంటుంది రాధ. దాంతో ఇంకా విక్రమ్, నీకు కావాల్సింది మా మామయ్య సంతోషంగా ఉండడమా, లేకపోతే మా మామయ్య బాధపడతారని, ఎప్పుడో బాధపడతారనేసి ఇప్పుడు ఇలా చెప్పడం తప్పు కదా అనేసి అంటే, మా మామయ్య బాధపడేలాగా చెయ్యను. ఎప్పుడైనా మా మామయ్య సంతోషంగా ఉండేలాగా చేస్తాను రాధా. నాకు మా మామయ్య అంటే చాలా ఇష్టం. నువ్వు కొన్ని రోజులు మామయ్య సంతోషం కోసం ఇలా మారిపో. ఆ తర్వాత నిజంగా చిట్టిని వెతికి నేను చిట్టిని తీసుకువస్తాను. అప్పుడు మామయ్యతో నిజం చెప్పేద్దాము. కావాలనేసి మీరు బాధపడుతూ ఉంటే చూడలేక ఇలా నటించామనేసి, ఇంకా ఇప్పుడు నిజంగా చిట్టి వచ్చేసింది కదా అనేసి చెప్తే ఆ రోజు ఏమీ అనరు. తన సంతోషం కోసమే మనం ఇలా నటించామనేసి చెప్పేస్తే ఏమీ బాధపడరు. ఒప్పుకో ప్లీజ్, ప్లీజ్ రాధా, నా కోసం ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చావు. ఈ అగ్రిమెంట్ పెళ్ళి కూడా ఒక నాటకం కదా. ఈ నాటకం కూడా ఎప్పుడో ఒక రోజు బయటపడితే ఆ రోజు కూడా బాధపడతారు కదా. కానీ కొన్ని రోజులు మనకు టైం కావాలి కాబట్టి ఈ నాటకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా మరొక నాటకం. చిట్టిలాగా కొన్ని రోజులు నటించు ప్లీజ్ అనేసి, ఇంకా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను రాధా, ఒప్పుకోవా అనేసి కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే, ఇంకా విక్రమ్ కృష్ణ గారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అనేసి అంటే, అవును రాధా ప్లీజ్ ఒప్పుకో మళ్ళీ అనేసి అంటే, సరే ఒప్పుకుంటాను, కానీ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీరే చూసుకోవాలి అనేసి అంటుంది రాధ. దాంతో ఇంకా విక్రమ్ కృష్ణ, సరే ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేసుకుంటాను, ఈ ఒక్కటి మాత్రం మళ్ళీ నాకు ఒక హెల్ప్ చేయి అనేసి విక్రమ్ కృష్ణ అంటాడు. దాంతో ఇంకా రాధ సరే అంటుంది. ఇంక ఒప్పుకోవడంతో చాలా అంటే చాలా రుణపడిపోయాను రాధా, నీ రుణం నేను ఎప్పటికైనా తీర్చుకుంటాను అనేసి విక్రమ్ కృష్ణ, ఇప్పుడే మనము వెంటనే కిందికి వెళ్ళిపోదాము అనేసి కిందికి వెళ్తారు ఇద్దరు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మ, నాన్న, మామయ్య త్వరగా వచ్చేయండి, అందరూ త్వరగా వచ్చేసేయండి అనేసి పిలుస్తూ ఉంటాడు. ఇంకా దాంతో అందరూ హాల్లోకి రావడం జరుగుతుంది. ఏంటి నాన్న, ఏంటి అందరినీ రమ్మన్నావు, ఏంటో అనేసి సునంద అడుగుతుంటే, అమ్మ ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అనేసి అంటే, ఎవరు ఆ వ్యక్తి, ఎవరున్నారు ఇక్కడ, కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా, మనమే కదా ఇక్కడ ఉన్నది అనేసి ఇంకా సునంద అంటుంది. కాదమ్మా, కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళే, కానీ వాళ్ళు ఎవరు అంటే రాధ అనేసి అంటే, రాధ ఏంటిరా, రాధ మన కొత్త ఎందుకు అవుతుంది, తను పాతది కదా, నీ భార్య కదా, తనని కొత్తగా పరిచయం చేయడం ఏంటి అనేసి విక్రమ్ కృష్ణతో సునంద అంటుంది. దాంతో విక్రమ్ కృష్ణ, అదే అమ్మా, తను రాధ కాదు, ఎన్ని రోజులు మీతో ఒక నిజాన్ని దాచాను అనేసి, ఏంటి ఆ నిజం నాన్న అనేసి ఇంకా వాళ్ళ నాన్నగారు నందగోపాల్ గారు అడుగుతూ ఉంటారు. అదే నాన్న, రాధ ఎవరంటే అనేసరికి దమయంతి, ప్రియ అందరూ ఇంకా విక్రమ్ కృష్ణ వైపే చూస్తూ ఉంటారు. రాధ ఎవరో కాదు, మన చిట్టి అనేసి అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దమయంతి, ప్రియ, అలాగే రామచంద్రయ్య, ఇంకా సునంద, నందగోపాలు, విక్రమ్ కృష్ణ వాళ్ళ నానమ్మ గారు అందరూ షాక్ అయిపోయి విక్రమ్ కృష్ణ వైపు చూస్తూ ఉంటారు. అలాగే రామ్ కూడా తన వైపు చూస్తూ షాక్ అవుతాడు. ఏంటి నాన్న, అసలు మన రాధ చిట్టి అవ్వడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా అనేసి అంటే, అవునమ్మా, మన రాధే చిట్టి, కానీ ఎన్ని రోజులు మీతో ఈ నిజాన్ని చెప్పలేదు అనేసి అంటే, ఏంటి మళ్ళీ ఇదొక నాటకమా, మళ్ళీ ఇన్ని రోజులు ఆడిన నాటకం సరిపోదనేసి ఈరోజు మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టారా అనేసి దమయంతి అంటుంది. కాస్త మీరు ఆగండి అత్తయ్య అనేసి ఇంకా విక్రమ్ కృష్ణ అంటే, ఇంకా రామచంద్రయ్య, మామయ్య మీరేం మాట్లాడారేంటి,
రాధ మన చిట్టి మామయ్య, నేను చెప్పేది నిజం అనేసి అంటే ఎలా నమ్మమంటావురా అనేసి ఇంకా రామచంద్రయ్య అంటాడు. అలాగే దమయంతి కూడా అవును బావగారు, మీరు చెప్పింది నిజం. అసలు రాధ చిట్టి అని ఎలా నమ్మమంటావు? ఏంది ఇదో కొత్త డ్రామా? అసలు ఈ డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముంది నీకు విక్కీ? అసలు ఏంటి నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా ఈ మధ్య అనేసి అడుగుతూ ఉంటుంది. అసలు ఇన్ని రోజులు మళ్ళీ ఎందుకని నిజం చెప్పలేదు? మన చిట్టి అయితే మళ్ళీ బావగారు అంత బాధపడుతూ ఉన్నారు, తన చిట్టి కోసం అనేసి ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మళ్ళీ ఇన్ని రోజులు నువ్వు ఎందుకని చెప్పలేకపోయావు, ఎందుకని చెప్పలేదు అనేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో విక్కీ మామయ్య, నేను మీతో ఎందుకు చెప్పలేదంటే మన చిట్టికి ఒకసారి యాక్సిడెంట్ చేసి ఎవరో ప్రమాదం తీసుకువచ్చారు, అందుకనేసి కొన్ని రోజులు నేను వెయిట్ చేద్దామనేసి, తనకి ఏదో ప్రాణానికి ఆపద ఉందనేసి నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే తనే చిట్టి అని బయట పెడితే తన ప్రాణానికి ప్రమాదం ఉంది, వాళ్ళు ఎవరో కనిపెట్టాలి, అందుకని తనే ఇప్పుడు చిట్టి అనేస్తే అందరికీ తెలిసిపోతుంది. అందుకు ఇప్పుడు శత్రువులు ఎవరో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. కొన్ని రోజులు తనని కావాలని నేను రాధలాగా నటించమని చెప్పాను. ఇంకా తను అలా నటిస్తూ వచ్చింది. ఇంకా ఈ రాధే మన చిట్టి మామయ్య అనేసి అంటాడు. దాంతో ఇంకా అవునా విక్రమ్ అనేసి అంటే, అవును మామయ్య, నేను చెప్పేది నిజం. నేను చెప్పాను కదా, నేను చిట్టిని వెతికి తీసుకువస్తానని నీకు మాట ఇచ్చాను. నేను ఇన్ని రోజులు చిట్టి కోసమే వెతకడం మొదలుపెట్టాను. ఇన్ని రోజులు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇంకా రాధ చిట్టి అని నాకు తెలియడంతో అందుకనేసే నేను చిట్టిని పెళ్లి చేసుకొని నేను మన రాధ చిట్టి అని చెప్పకుండా రాధ అని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం మీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ వీలు కాలేదు. అలాగే మన చిట్టికి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి కొన్ని రోజులు ఆగి చెప్తామనేసి ఆగాను. నన్ను క్షమించండి ఇన్ని రోజులు మీతో ఈ మాట దాచేసినందుకు. ఇంకా ఈ రోజు నుండి మన రాధ మన చిట్టి మామయ్య, ఇంకా మీ కన్న కూతురు మీ కళ్ళ ముందే ఉంది అనేసి విక్రమ్ చెప్తే, అవునా తల్లి, నువ్వే నా చిట్టివా అనేసి దగ్గరికి తీసుకుంటాడు రామచంద్రయ్య. ఇంకా రాధ కూడా నాన్న అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది. ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూశాను తల్లి, ఏ రోజు వస్తావా అని ఎదురు చూశాను, కానీ నువ్వు నా కళ్ళ ముందే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నువ్వే నా చిట్టివని ఇన్ని రోజులు తెలియక నిన్ను ఎన్నో మాటలు మాట్లాడాను. నీ మీద నోరు పడేసుకున్నాను. నిన్ను ఎన్నో మాటలు అవమానాలు పడేలాగా చేశాను. నన్ను క్షమిస్తావు కదా అమ్మ చిట్టి అనేసి అంటే, ఏంటి నాన్న అలా మాట్లాడతావేంటి? అన్నది ఎవరు? మీరే కదా నన్ను అన్నది, నా కన్న తండ్రే కదా అన్నది. నన్నే క్షమించాలి. నేను చిట్టినై కూడా ఇన్ని రోజులు రాధలాగా నటించాను, నన్ను మీరు క్షమించండి నాన్న అనేసి రాధ అంటుంది. ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దమయంతి ప్రియ మాత్రం అస్సలు నమ్మరు. దమయంతి మాత్రం ఏంటి విక్కీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు చిట్టి అనడానికి ప్రూఫ్ ఏంటి? తను ఇన్ని రోజులు రాధలాగా ఇంట్లో నటించింది, ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు చిట్టి అనేసి రాధే చిట్టి అని చెప్పినంత మాత్రాన ఎలా నమ్మమంటావు? అసలు ఎలా నమ్మాలి అనేసి అంటుంది. బావగారు అంటే నమ్మేస్తున్నారు, కానీ మేము అస్సలు నమ్మము. ఈ మాటల్లో ఈ డ్రామాలో ఏదో మళ్ళీ గేమ్ ఉందనేసి అనిపిస్తూ ఉంది అని ఇంకా దమయంతి అంటుంది. ఏంటత్తయ్య, ఏం గేమ్ ఉంటుంది? అసలు మామయ్య వెతుకుతుంది చిట్టి కోసము వెతికాను, చిట్టి కనిపించింది, రాధ రూపంలో చిట్టి కనిపించింది. ఇంకా చిట్టిని డైరెక్ట్గా తీసుకురావద్దనేసి రాధలాగా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాను. అందులో తప్పేముంది? ఈరోజు ఇంకా మామయ్య చాలా బాధపడిపోతున్నారు కాబట్టి ఈ నిజాన్ని బయట చెప్పాల్సిందే అనేసి ఈరోజు బయట పెట్టడం జరిగింది. ఇందులో నటించాల్సిన అవసరం ఏముంది? నటించినంత మాత్రం
వలన మాకేమొస్తుంది అనేసి విక్రమ్ అంటాడు. లేదు, నీవు చెప్పేది అస్సలు వినము. అయితే చిట్టికి ఇష్టమైనవి ఏంటో 1-2 చెప్పమను అనేసి అంటే నువ్వు ఇంకా విక్రమ్ చెప్పబోతూ ఉంటే ఇంకా నువ్వు ఆపు, నేను అడుగుతాను, రాదని చెప్పమను అనేసి అంటే మా చిట్టికి ఒక స్వీట్ అంటే చాలా ఇష్టం రాధా, ఇప్పుడు చెప్పు, నీకు ఇష్టమైంది ఏంటి? చిట్టి కదా, మా చిట్టికి అంటే చాలా ఇష్టం, ఆ స్వీట్ ఏంటో అనేసి అంటే కలాకండ అనేసి అంటుంది. దాంతో ఇంకా దమయంతి షాక్ అవుతుంది. ఇంకా అయితే మా చిట్టి మెడలో ఒకటి చైన్ ఉండాల్సింది, ఆ చైన్ మళ్ళీ నీ దగ్గర ఉందా అనేసి అంటే ఉంది, నా దగ్గర ఉంది, భద్రంగా నేను దాచుకున్నాను, ఇంకా నేను తెచ్చిస్తాను అనేసి ఆ చైన్ తీసుకురావడం జరుగుతుంది. చైన్ తీసుకువచ్చి అందరి ముందర చూపించేసరికి మళ్ళీ అందరూ షాక్ అవుతారు. ఇంకా రామచంద్రయ్య, దమయంతి ఇంకా తను చిట్టియే, తను నా చిట్టియే, నాకు తెలుస్తుంది, నా కళ్ళకి నా కన్న కూతురు ఎవరో నాకు తెలిసిపోయింది, నా కన్న కూతురు తెలిసిపోతుంది దమయంతి, ఇంకా నువ్వేమీ మాట్లాడద్దు, తను ఇంకా మన చిట్టియే, ఇంకా ఈ రోజు నుండి తను మన ఇంట్లో మన చిట్టి, అమ్మ తను నీ పెద్ద మనవరాలు చిట్టి అనేసి చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మ కూడా షాక్లో ఉండిపోతుంది. ఇంకా సునందనేమో ఇంకా అమ్మ ఇంకా రాధ నా మేనకోడలు అన్నమాట, నా పెద్ద మేనకోడలు అన్నమాట అనేసి అమ్మ రాధ దగ్గరికి రా అనేసి ఇంకా తనని తీసుకొని అందరూ కౌగిలించుకుంటారు. ఇంకా రాధ విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ సైగ చేస్తూ ఇంకా అలాగే నటించమని చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి అందరికి దగ్గరికి తీసుకున్న తర్వాత ఇంకా రామచంద్రయ్య, ఈరోజు మనము స్పెషల్ డే, ఈరోజు మన చిట్టి మన ఇంటికి వచ్చిన స్పెషల్ డే కాబట్టి ఈరోజు అన్ని వంటలు నా చిట్టికి నచ్చిన వంటలు అన్నీ చేసి పెట్టండి, ఇష్టమైనవి అన్ని వంటలు చేసి పెట్టండి అనేసి చెప్తే సరే అనేసి ఇంకా అందరూ వంటలు చేసేస్తారు. ఇంకా తర్వాత అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత రామచంద్రయ్య, అమ్మ చిట్టి డైనింగ్ టేబుల్ మీద ఇక్కడ కూర్చో తల్లి, ఇన్ని రోజులు నువ్వు అక్కడ కూర్చుంటే నేను పట్టించుకోలేను, ఈరోజు తల్లి నా చేతుల మీదుగా నేను నీకు తినిపిస్తాను అనేసి రామచంద్రయ్య డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి చైర్లో ఇంకా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే పక్కనే ఇంకా ప్రియ, దమయంతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంకా ప్రేమతో ఇంకా ఎన్ని రోజులు నేను నీకు ఏమీ తినిపించలేకపోయాను, ఇన్ని రోజులు నాకు దూరంగా ఉండిపోయావు పటు తల్లి, ఇన్ని రోజులు నా కళ్ళ ముందరున్నా నేను కనిపెట్టలేకపోయాను అనేసి రామచంద్రయ్య ఇంకా తనకి ఇష్టమైన స్వీట్స్ అలాగే ఇంకా భోజనము అంతా ప్రేమతో ఇంకా తినిపిస్తూ ఉంటాడు ఇంకా రామచంద్రయ్య. చిట్టి మాత్రము లోపల బాధపడిపోతూ ఉంటుంది. ఈ నిజము నేను చిట్టిని కాదనేసి ఈ నిజం మీకు తెలిసిందంటే మీరు ఎంత బాధపడిపోతారో, నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ నాకు నిజంగా నేను చిట్టిని అయిపోతే బాగుండునేమో అనే అంతగా ప్రేమ చూపిస్తున్నారు. ఈ క్షణంలో నేను చిట్టిని అయిపోతే బాగుండనిపిస్తుంది మీ ప్రేమను చూస్తూ ఉంటే. కానీ భగవంతుడా, ఏంటి పరీక్ష, నాకెందుకు ఇన్ని సమస్యలు ఇస్తున్నావు, ఎందుకు నాకు ఈ మంచి వాళ్ళ మధ్యలో ఈ పరీక్షలు పెట్టిస్తున్నావు అనేసి భగవంతుణ్ణి వేడుకుంటుంది రాధ. ఇంకా ఈయన ఎప్పుడు ఇలాగే సంతోషంగా కనిపించాలి. ఇంకా విక్రమ్ సార్ అన్నట్టుగా నిజంగా ఈరోజు తన చిట్టి దొరికిందనేసరికి తన కళ్ళల్లో ఆనందం, ఆ ప్రేమ చూస్తూ ఉంటే నిజంగా తన కన్న కూతురు వస్తే ఆ ప్రేమ అసలు ఎంత బాగుంటుందో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే. కన్న కూతురికి నిజంగా ఎంత అదృష్టవంతురాలో ఆ చిట్టి, చాలా అంటే చాలా అదృష్టవంతురాలు, ఇలాంటి కన్న తండ్రి దొరికినందుకు చాలా అదృష్టవంతురాలు అనేసి ఇంకా రాధ ఇంకా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఇంకా తింటూ ఉంటుంది. పొలం అరవడంతో ఇంకా అమ్మ మంచినీళ్ళు తాగు అనేసి మంచినీళ్ళు ఇస్తూ ఉంటాడు. ఇంకా దమయంతి ప్రియ వాళ్ళిద్దరు ప్రేమను చూసి కోపంగా ఏమీ తినకుండా ఇంకా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతారు. ఇంకా విక్రమ్ మాత్రం వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.